నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. 2026 ఏప్రిల్ 23వ నాటి గ్రహ సంచారం ప్రకారంగా కుంభరాశి వారికి చంద్రుడు పునర్వసు మరియు పుష్యమి నక్షత్రాలలో సంచరించడం వల్ల కలిగే గోచార ఫలితాలు ఇందులో తెలుసుకుందాము. గ్రహస్థితులు, ఆరోగ్య విషయాలు, పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు ఉదయం 8:57 వరకు పునర్వసు నక్షత్రం మిథున రాశిలో అంటే కుంభరాశి నుండి 5వ ఇంట్లో సంచరించి, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం 1వ పాదం వరకు కర్కాటక రాశి, అది 6వ ఇల్లు అవుతుంది, కుంభరాశికి ప్రవేశించి సంచరించడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ప్రస్తుతం ఏళ్నాటి శని చివరి దశ 2వ స్థానంలో నడుస్తోంది. మీనరాశిలో శని మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ పుష్యమి నక్షత్ర అధిపతి శని, పునర్వసు నక్షత్ర అధిపతి గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఇతర రాశులు అంటే కనుక మీనరాశిలోనే కుజుడు, బుధుడు కూడా సంచారం చేస్తున్నారు. ఇక మేషరాశిలో రవి సంచారం, వృషభ రాశిలో శుక్ర సంచారం, సింహరాశిలో కేతు సంచారం, కుంభరాశిలో రాహు సంచారం. ఇతర గ్రహాల స్థితిగతులు ఇవి. ముఖ్యంగా ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు కాబట్టి, ఒకటి పునర్వసు 1వ పాదం నుండి మిథున రాశిలో 5లో మొదలయ్యి ఉన్నప్పుడు పునర్వసు 1వ పాదం 5వ రాశిలో ఉంటుంది కుంభరాశి నుండి. అప్పుడు వీరికి సృజనాత్మకత అనేది పెరుగుతుంది. సంతానం ద్వారా శుభవార్తలు వినేదానికి అవకాశాలు లభిస్తాయి. ఇక తెలివితేటలుగా పనుల్లో స్మార్ట్ పని చేయటం వల్ల విజయం సాధిస్తారు. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే పరిస్థితి, మేధోపరమైన పరిస్థితులు వీరికి ఉంటాయి. ఈరోజు అతిగా ఆలోచించటం వల్ల కూడా మానసిక ఆందోళన కూడా కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆలోచనలను సంయమనం పాటించాలి ఆలోచనలో. ఇక పునర్వసు 2, 3, 4 మరియు పుష్యమి 1వ పాదం కర్కాటక రాశి 6వ ఇల్లు అవుతుంది. వీటికి గాను ఈరోజు కుంభరాశి వారికి చంద్రుడు 6వ ఇంట్లోకి మారినప్పుడు ఏమవుతుందంటే, అది శత్రు జయం మరియు పాత అప్పులు పరిష్కారానికి అనుకూల సమయం అనేది సూచించవచ్చు. 6వ స్థానం రుణ రోగ శత్రు స్థానం కాబట్టి శత్రు జయం ఉంటుంది. పాత అప్పులు పరిష్కారానికి అంటే తీర్చడానికి అవకాశం కలుగుతుంది వీరికి. అంటే లాభదాయకంగానే ఉంటేనే కదా అప్పులు తీర్చే అవకాశం మంచి సమయంగా సూచిస్తుంది. ఇక ఉద్యోగస్తులకి ఆఫీసుల్లో పనులకి, వారి పనులు యథావిధిగా చేసే పనులకి గుర్తింపు లభిస్తుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి, స్టూడెంట్స్కి కానీ, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి కానీ ఈరోజు అనుకూలంగానే ఉంటుంది, వారికి బాగానే ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా. అయితే గనక బడ్జెట్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థికంగా లోటు నష్టం రాకుండా చూసుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం మరియు చంద్రుడు 6వ ఇంట సంచారం వల్ల జాగ్రత్తలు అవసరమే అని చెప్పచ్చు. జీర్ణకోశ సమస్యలు, కాలేయం లేదా కడుపు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. 6వ స్థానంలో ఎక్కువగా 2, 3, 4 గురు పునర్వసు నక్షత్రం మీద చంద్రుడు ఉంటాడు. ఇక అయితే 6వ ఇంట రోగశత్రు స్థానం కూడా కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏళ్నాటి శని వల్ల స్వల్ప గాయాలు లేదా కింద పడే ప్రమాదాలు సూచించబడుతున్నాయి. స్లిప్ అవ్వచ్చు అనేది కూడా జరుగుతుంది. కాబట్టి నడిచేటప్పుడు, ప్రయాణాల్లో ఉండేటప్పుడు, బండి మీద ఉన్నప్పుడు కొద్దిపాటి స్లిప్పేజ్ అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా ప్రయాణించండి. ఇక మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి వల్ల నిద్రలేమి ఉంటుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండటం కూడా ఈరోజు వీరికి చాలా శ్రేయస్కరం అనేది సూచిస్తుంది కుంభరాశి వారికి. ఇక ఈ ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి అయితే కనుక సోమవారం లేదా ఈ చంద్ర సంచార సమయంలో శివునికి పాలాభిషేకం చేయడం వల్లగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. శని దోష నివారణకైతే కనుక శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం లేదా శివాలయంలో నువ్వెన నూనెతో దీపం వెలిగించడం ఏలనాటి శని తీవ్రతను తగ్గిస్తుంది.
పాలు లేదా బియ్యాన్ని పేదలకు దానం చేయడం మంచిది. మంత్రం పరంగా చూస్తే గనక ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే చంద్రబీజ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ఫలితాలన్నీ కూడా గోచార గ్రహాల స్థితిపై ఆధారపడి చెప్పడం జరిగింది. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాలు బలాలు ఫలితాలు దశ దిశ వేరేగా ఉంటాయి. కొన్ని మార్పులు అయితే ఉండవచ్చు. కాబట్టి ఇవి కేవలం గోచార అంచనాలు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.